వెల్కమ్ టు పందెంకోళ్ళు. నేను ఎంఎన్ఆర్. కొత్తగూడెం అసెంబ్లీ నియోజకవర్గం ఇటీవల రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించింది. వనమా వెంకటేశ్వరరావు తప్పుడు ఎన్నికల అఫిడవిట్ సమర్పించారని హైకోర్టు తీర్పు వెలువరించడం హాట్ టాపిక్ అయింది. వనమా సభ్యత్వం రద్దు చేయడంతో పాటు ఇప్పటి వరకు పొందిన వేతనం వెనక్కి ఇచ్చేయాలని స్పష్టం చేసింది. అతని ప్లేస్లో జలగం వెంకట్రావు ఎమ్మెల్యేగా విజయం సాధించినట్లు హైకోర్టు ప్రకటించింది. ఇక మ్యాటర్ స్పీకర్ వరకు వెళ్ళింది. ఇద్దరు బీఆర్ఎస్ నేతలే కావడం గులాబీ పార్టీలో అయోమయానికి దారితీసేలా చేసింది. అయితే సుప్రీంకోర్టులో వనమాకు ఊరట లభించింది. గతంలోనూ వనమా కుమారుడు రాఘవ ఆగడాలు రాష్ట్రంలో తీవ్ర ప్రకంపనలు రేపాయి. రాజశేఖర్ కుటుంబం ఆత్మహత్య చేసుకోవడం సంచలనం కలిగించింది. కొత్తగూడెం పాలిటిక్స్లో ఇదంతా ఒక ఎత్తైతే పొంగిలేటి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరడం గేమ్ చేంజర్గా మారింది. ఈ నేపథ్యంలోనే వచ్చే ఎన్నికల్లో ఫలితాలు ఎలా ఉండొచ్చు అనే అంశంపై బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ డీటెయిల్డ్ సర్వే చేసింది. ఆ డీటెయిల్స్లోకి వెళ్లే ముందు గత అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను ఓసారి చూద్దాం. గత అసెంబ్లీ ఎన్నికల్లో కొత్తగూడెం నియోజకవర్గం నుంచి వనమా వెంకటేశ్వరరావు విజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన వనమాకు 81,118 ఓట్లు వచ్చాయి. బీఆర్ఎస్ అభ్యర్థి జలగం వెంకట్రావుకు 76,979 ఓట్లు పోలయ్యాయి. 4,139 ఓట్ల మెజారిటీతో వనమా విజయం సాధించారు. పోలైన ఓట్లలో వనమాకు 47%, జలగం వెంకట్రావుకు 44% ఓట్లు వచ్చాయి. ఆ తర్వాత వనమా గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. ఆ తర్వాత నియోజకవర్గంలో అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి. కుమారుడు రాఘవ ఆగడాల వల్ల వనమాకు పూర్తిగా మైనస్ అయింది. ఎమ్మెల్యే పదవి కూడా తుది దశలో జారిపోయి మళ్ళీ చిక్కింది. ఇవన్నీ ఒక ఎత్తైతే పొంగిలేటి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరడం కొత్తగూడెం సహా ఖమ్మం జిల్లా రాజకీయాల్లో పెను మార్పులు సృష్టించే అవకాశాలు కనిపిస్తున్నాయి. తాజా రాజకీయ పరిణామాలపై బిగ్ టీవీ చేసిన ఎక్స్క్లూజివ్ డీటెయిల్డ్ సర్వేలో అనేక ఆసక్తికర అంశాలు బయటకు వచ్చాయి. జనం తమ అభిప్రాయాలను కుండాల బద్దలు కొట్టినట్లు వెలుబుచ్చారు. ఇక ఈ నియోజకవర్గానికి సంబంధించి పొలిటికల్ సినేరియో ఎలా ఉందో ఒక్కసారి చూద్దాం. సో దీనికి సంబంధించి వనమా వెంకటేశ్వరరావుకి సంబంధించినటువంటి ప్లస్ పాయింట్స్ ఏంటి, మైనస్ పాయింట్స్ ఏంటో ఒకసారి చర్చించే ప్రయత్నం చేద్దాం. ముందుగా ప్లస్ పాయింట్స్ విషయంకి వద్దాం. వనమా వెంకటేశ్వరరావుకి సంబంధించినటువంటి ప్లస్ పాయింట్స్ చూసినట్లయితే వార్డు మెంబర్ నుంచి సర్పంచ్ వరకు తన యొక్క ప్రస్థానాన్ని కొనసాగించారు. అంటే రాజకీయాల్లో బలమైనటువంటి అనుభవం కలిగినటువంటి వ్యక్తి. ఇక పాయింట్ నెంబర్ 2, దిగువ స్థాయి నుంచి పదవులు చేపట్టడం వల్ల పూర్తి స్థాయిలో పట్టుంది. ఇది ఆయనకు మరొక ప్లస్ పాయింట్. ప్రజల నాడి తెలిసినటువంటి నేతగా బలమైనటువంటి ముద్ర. ఖచ్చితంగా ఇది మాస్ లీడర్కే అవసరమైనటువంటి అంశం. రైట్, ఇది వనమా వెంకటేశ్వరరావుకి సంబంధించినటువంటి ప్లస్ పాయింట్స్. ఇక ప్రతి ఒక్కరికి మైనస్ పాయింట్స్ ఉంటాయి కాబట్టి ఈయన యొక్క మైనస్ పాయింట్స్ ఏంటి, ఏం వెల్లడయ్యో ఒకసారి చూద్దాం. వనమా వెంకటేశ్వరరావుకి సంబంధించిన మైనస్ పాయింట్స్లో గెలిచిన తర్వాత పార్టీ ఫిరాయించడం ఆయనకు మైనస్ అయ్యే అంశంగా కనిపిస్తుంది. ఇక నెంబర్ 2, వయోభారం, అనారోగ్యంతో జనంలో ఉండలేకపోవడం. అంటే ప్రజలతో కొంచెం డీకనెక్ట్లో ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. కుమారుడు వనమా రాఘవ ఘనకార్యాలు. సో ఆయన కుమారుడి రూపంలో ఆయనకి చాలా మైనస్ వచ్చేటువంటి అవకాశం ఉంది. దాంతోపాటుగా రాజశేఖర్ కుటుంబం ఆత్మహత్య ఎపిసోడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనం రేపించింది. ఇది కూడా ఆయనకి పొలిటికల్గా మైనస్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. దాంతోపాటు పార్టీ కార్యక్రమాల్లో రాఘవ జోక్యం, అంటే షాడో ఎమ్మెల్యేగా ఈయన ఎమ్మెల్యేగా అయినప్పటికీ కూడా వీళ్ళ కొడుకు పెత్తనాన్ని అక్కడ స్థానికంగా భరించినటువంటి పరిస్థితి ఉంది. ఇది కూడా ఆయనకు మైనస్ అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్, బీఆర్ఎస్లో చేరిన జలగం వైపే కేడర్. ఖచ్చితంగా, ఎందుకంటే కొత్త పాతల కాంబినేషన్లో ఈయన కూడా మైనస్ అయ్యే అవకాశాలు కనిపిస్తోంది. నెక్స్ట్, ఎన్నికల హామీలు అమలు చేయకపోవడం కూడా ఈయనకి ఉన్నటువంటి మైనస్ పాయింట్లో ఇంకొక మైనస్ పాయింట్గా మనకు కనిపిస్తుంది. సో ఇక పొలిటికల్ సినేరియాలో నెక్స్ట్ పర్సన్ జలగం వెంకట్రావు. సో ఈయనకి సంబంధించినటువంటి ప్రొఫైల్ ఒకసారి చూసినట్లయితే ప్లస్ పాయింట్స్ ఏంటి, మైనస్ పాయింట్స్ ఏంటి ఒకసారి గమనిద్దాం. ముందుగా జలగం వెంకట్రావుకి సంబంధించినటువంటి ప్లస్ పాయింట్స్ చూసినట్లయితే ఖమ్మం జిల్లాలో ప్రముఖ నాయకుడిగా ఆయనకి బలమైనటువంటి గుర్తింపు ఉంది. ఇది ఆయనకి కలిసి వచ్చే అంశం. రెండోది, తండ్రి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా సేవలు చేశారు. ఇది కూడా ఆయనకి కలిసి వచ్చే అంశం. మరోవైపు నియోజకవర్గ వ్యాప్తంగా ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగినటువంటి క్యాపబిలిటీ ఈయనకు ఉండడం కూడా మరో కలిసి వచ్చేటువంటి ప్లస్ పాయింట్. దీంతో పాటుగా తన హయాంలోనే అభివృద్ధి జరిగింది అనేటటువంటి టాక్ కూడా ఈయనకి ఉంది. ఇవి ఈయనకి సంబంధించినటువంటి ప్లస్ పాయింట్స్. ఇక మైనస్ పాయింట్స్ విషయంకి వస్తే, అంటే జలగం వెంకట్రావుకి సంబంధించిన మైనస్ పాయింట్స్ కనుక గమనిస్తే
ఓటమి తర్వాత ప్రజల్లో లేకపోవడం. సో ఇది ప్రజల నుంచి ఎవరైతే దూరంగా ఉంటారో వాళ్ళకి మైనస్ అవుతుంది కాబట్టి ఇది ఒక మైనస్ పాయింట్. ఇక రెండో పాయింట్, సొంత కేడర్తో పార్టీ కార్యక్రమాలు. అంటే పార్టీ కేడర్ను లీడర్ కాకుండా ఆయన కొంటే ఒక వర్గాన్ని మెయింటైన్ చేయడం ఆయనకు మైనస్ అయ్యే అవకాశాలు కనిపిస్తుంది. ఇక నెక్స్ట్, వనమా కేడర్ను దూరం పెట్టిన జలగం. సో ఓవరాల్గా ఇక్కడ వార్ నడుస్తూ ఉంది, దాంతో ఈయనకి కూడా నష్టపోయే ప్రమాదం కనిపిస్తుంది. నెక్స్ట్, వ్యక్తిగతంగా ఆత్మీయ సమ్మేళనాలు. అంటే పార్టీతో కేడర్తో సంబంధం లేకుండా ఈయనకంటూ ఒకటి ప్రత్యేకమైన బలగాన్ని మెయింటైన్ చేయడం కూడా ఈయనకి మైనస్ అయ్యేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇవి వెంకట్రావుకి సంబంధించినటువంటి మైనస్ పాయింట్స్. ఇక ఈ నియోజకవర్గంలో ఈ మధ్యకాలంలో హాట్ టాపిక్గా నిలిచింది గేమ్ చేంజింగ్ పాయింట్ అనేటువంటి వ్యక్తి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి. ఈయన ఎంట్రీతో టోటల్గా సీన్స్ అన్ని కూడా మారిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి పొంగిలేటి శ్రీనివాసరెడ్డికి సంబంధించినటువంటి కేవలం ప్లస్ పాయింట్స్ మాత్రమే మా సర్వేలో వెల్లడయ్యాయి. అవేంటో మనం ఒకసారి చూద్దాం. సో పొంగిలేటి శ్రీనివాసరెడ్డి వ్యవహారంకి వస్తే ప్లస్ పాయింట్స్ నెంబర్ 1, ఖమ్మం జిల్లాలో టాప్ లీడర్, అన్ని వర్గాల్లో కలుపుకు వెళ్ళడం ఇంకొక ప్లస్ పాయింట్. నెక్స్ట్, గతంలో సొంత ఇమేజ్తో ఎంపీగా ఆయన విజయం సాధించారు. ఇది కూడా చరిష్మాకి పెంచినటువంటి అంశం. బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ కావడం, ఇది తర్వాత ఆయన చాలా యాక్టివ్గా తిరిగారు, తనకంటూ ఒక సొంత ఇమేజ్ని పెంచుకునే ప్రయత్నం చేశారు. నెక్స్ట్, రాహుల్ సమక్షంలో కాంగ్రెస్లో జాయిన్ అవడంతో కాంగ్రెస్లో పూర్తి స్థాయిగా అందరి నుంచి మన్ననలు పొందేటువంటి పరిస్థితి కనిపిస్తోంది. నెక్స్ట్, కొత్తగూడెంలో క్యాంప్ ఆఫీస్ పెట్టుకున్నారు, ప్రజలతో నిత్యం ఉంటున్నారు, ప్రజల అవసరాలకు తీరుస్తూ ఉన్నారు. ఇది ఒక బలమైనటువంటి పాయింట్. నెక్స్ట్, ప్రభుత్వ వైఫల్యాలను గట్టిగా ఎండగడుతున్నారు. ఏ వేదిక దొరికినా కూడా ప్రభుత్వ వైఫల్యాలను బలంగా చెప్తున్నారు. నెక్స్ట్, ఖమ్మం జిల్లాలో తిరుగులేని ప్రజాదరణ ఉన్నటువంటి నాయకుల్లో పొంగులేటి శ్రీనివాసరెడ్డి తనకంటూ ప్రత్యేకమైనటువంటి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇవన్నీ కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సంబంధించినటువంటి ప్లస్ పాయింట్స్. ఇక పొలిటికల్ సినేరియోలో నెక్స్ట్ క్యాండిడేట్ విషయంకి వస్తే కూనమనేని సాంబశివరావు. ఈయన సిపిఐ పార్టీకి సంబంధించినటువంటి రాష్ట్ర కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. ఈయనకి సంబంధించినటువంటి ప్లస్ పాయింట్స్ ఏంటో ఒకసారి మనం గమనిద్దాం. కూనమనేని సాంబశివరావు కలిసి వచ్చేటువంటి అంశం ఏంటంటే ఆయన సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా పనిచేస్తున్నారు. ఇది ఆయనకి చాలా పెద్ద ప్లస్ పాయింట్. ఇక నెంబర్ 2 విషయంకి వస్తే రాజకీయాల్లో ఆయన చాలా చురుగ్గా ఉండడం ఆయనకి బాగా కలిసి వచ్చేటువంటి అంశం. ఇక మైనస్ పాయింట్స్ విషయం కూడా వద్దాం. సో కూనమనేని సాంబశివరావుకి సంబంధించిన మైనస్ పాయింట్స్ చూస్తే బీఆర్ఎస్తో సిపిఐ పొత్తు ఉంటే ఈయనకి ఖచ్చితంగా మైనస్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. నెక్స్ట్, సీటు కోసం బతిమాలుకోవాల్సినటువంటి పరిస్థితి కూడా రావడం ఈయనకి వ్యక్తిగతంగా రాజకీయంగా కూడా మైనస్ అయ్యే అవకాశం ఉంది. సో ఇది ముగ్గురు క్యాండిడేట్స్కి సంబంధించినటువంటి బలాలు బలహీనతలకు సంబంధించినటువంటి మా సర్వేలో వెల్లడైనటువంటి అంశాలు. ఇక ఈ నియోజకవర్గంలో ఉండేటటువంటి క్యాస్ట్ పాలిటిక్స్కి సంబంధించినటువంటి డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే ఈ నియోజకవర్గంలో మున్నూరు కాపు సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు 18% మంది ఉంటే ముస్లింలు 15%, ఎస్సీ 11%, కాపు 10%, పద్మశాలి 10%, అదేవిధంగా వెలమ 9%, యాదవ 9% ఉంటే ఎస్టీ 8%, కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు 8%, అదేవిధంగా రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు 5% ఉన్నటువంటి పరిస్థితి అయితే ఈ నియోజకవర్గంలో కనిపిస్తుంది. ఇక మరోవైపు కొత్తగూడెం నియోజకవర్గంలో జనాభా వారీగా ఎవరెవరికి మద్దతు ఇస్తున్నారనే అంశాలపైన కూడా బిగ్ టీవీ డీటెయిల్ సర్వే చేసింది. మున్నూరు కాపుల విషయంకి వస్తే 18% మంది ఉండగా కాంగ్రెస్కు అందులో 40% మంది, అదేవిధంగా బీఆర్ఎస్కి 40% మంది మద్దతు ఇస్తుంటే ఇతరులకు 20% మంది మద్దతు ఇస్తున్నారు. ఇక మున్నూరు కాపు నాయకులు బీఆర్ఎస్లో ఉన్నారు కాబట్టి ముస్లింల విషయానికి వస్తే 15% మంది జనాభా ఉండగా ఎంఐఎం బీఆర్ఎస్ మిత్రత్వం వల్ల 70% మంది గులాబీ పార్టీకి జై కొడుతున్నారు. అలాగే కాంగ్రెస్కు 30% మంది ముస్లింలు సపోర్ట్ చేస్తున్నారు. ఇక ఎస్సీల విషయంకి వస్తే 11% మంది బీఆర్ఎస్కి, కాంగ్రెస్కు 50% చొప్పున మద్దతు పలుకుతున్నారు. ఇక కాపు సామాజిక వర్గానికి సంబంధించి వస్తే 10% మంది ఉండగా టోటల్ పాపులేషన్లో ఇందులో బీఆర్ఎస్ కాంగ్రెస్ వైపు 40% మంది, ఇతరులకు 20% మంది సపోర్ట్ చేస్తున్నారు. ఇక 10% మంది పద్మశాలీలు ఉండగా బీఆర్ఎస్కు 70%, కాంగ్రెస్కు 30% సపోర్ట్ చేస్తున్నారు. ఇక వెలమ సామాజిక వర్గం ప్రజలు 9% మంది ఉండగా సేమ్ కమ్యూనిటీ క్యాడర్ బరిలో ఉండడం వల్ల దాదాపు 80% మంది బీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇస్తున్నట్లుగా మా సర్వేలో వెల్లడైంది. పాసిబిలిటీస్ అంటే ఈ నియోజకవర్గంలో ఏ క్యాండిడేట్ వర్సెస్ ఏ క్యాండిడేట్ ఎవరెవరి మీద పోటీకి దిగితే ఎలా ఉంటుందనేటువంటి ఈక్వేషన్ చూస్తే ముందుగా వనమా వెంకటేశ్వరరావు వర్సెస్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి.
వీళ్ళిద్దరి మధ్య కనుక పోటీ జరిగితే ఎలా ఉంటుంది అని చూస్తే బీఆర్ఎస్ సిపిఐ మధ్య పొత్తు ఉండి సిపిఐ గనక పోటీ చేయకపోతే కాంగ్రెస్ పార్టీకి 55% ఓట్లు వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా అధికార బీఆర్ఎస్ పార్టీకి 40%, ఇతరులకి 5% ఓట్లు వచ్చే అవకాశం ఉన్నట్లుగా సర్వేలో తేలింది. ఇక నెక్స్ట్ పాజిబుల్ సినారియోలోకి మనం వెళ్తే వనమా వెంకటేశ్వరరావు వర్సెస్ పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గనక పోటీ చేస్తే, సిపిఐ నుంచి కోనమనేని సాంబశివరావు పోటీలోకి గనక దిగితే, కాంగ్రెస్ అభ్యర్థిగా పొంగులేటి బరిలో దిగితే విజయం నల్లేరుపై నడకే. 3.30% పడిపోనున్న బీఆర్ఎస్ ఓట్ షేర్. అదేవిధంగా వనమా కుమారుడి పనులతో పూర్తిగా మైనసైంది. దీంతో కాంగ్రెస్ పార్టీకి సుమారు 55% ఓట్లు వచ్చే అవకాశం కనిపిస్తుంది. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ కేవలం 30% ఓట్లు దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. సిపిఐకి అయితే 15% ఓట్లు వచ్చే అవకాశం ఉన్నట్లుగా మన స్టడీలో వెల్లడైంది. ఇక ఈ నియోజకవర్గంలో పాజిబుల్ సినేరియో 3. ఇప్పుడు ఈ విషయంలో చూస్తే జలగం వెంకట్రావు వర్సెస్ పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గనక పోటీలోకి దిగితే, బీఆర్ఎస్ అభ్యర్థి జలగం వెంకట్రావుకు సిపిఐ మద్దతు గనక కొనసాగినట్లయినా పొంగులేటికి గట్టి పోటీ ఇవ్వనున్న జలగం వెంకట్రావు. గులాబీ పార్టీకి సిపిఐ అలయన్స్గా ఉన్నప్పటికీ పొంగులేటికే విజయ అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఈ సినారియోలో కాంగ్రెస్ పార్టీకి 52% ఓట్లు దక్కే అవకాశం కనిపిస్తుంది. బీఆర్ఎస్కి 48% ఓట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక మరో అంశం పాజిబుల్ సినారియో 4. జలగం వెంకట్రావు వర్సెస్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి. బీఆర్ఎస్కు సిపిఐ మద్దతు ఇవ్వకుండా ఆ పార్టీ కూడా గనక పోటీ చేస్తే అప్పుడు ఎలా ఉండబోతుంది? పొంగులేటి శ్రీనివాసరెడ్డి నేరుగా బరిలోకి దిగితే పొంగులేటికి గట్టి పోటీ ఇవ్వనున్నారు జలగం వెంకట్రావు. పొంగులేటికి సిపిఐ కార్మికుల ఓట్లు కూడా వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అయినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీకి 50% ఓట్లు వచ్చే అవకాశం ఉంది. బీఆర్ఎస్కి 38%, ఇతర సిపిఐకి 12% ఓట్లు దక్కే అవకాశం కనిపిస్తుంది. ఇక ఈ నియోజకవర్గంలో పాజిబుల్ సినారియో 5. జలగం వెంకట్రావు వర్సెస్ ఎడవల్లి కృష్ణ. వీళ్ళు కనుక పోటీలోకి దిగితే బీఆర్ఎస్కు సిపిఐ మద్దతు కనుక కొనసాగినట్లయితే నియోజకవర్గ అభివృద్ధి అతని హయాంలోనే జరిగిందని ప్రజల్లో భావన ఉంది. అదేవిధంగా పొంగిలేటి మద్దతు ఇస్తే ఎడవల్లి కృష్ణకు సిపిఐ ఓట్లు కూడా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే ఈ కాంబినేషన్లో ఓవరాల్గా చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీకి 55%, కాంగ్రెస్ పార్టీకి 40%, ఇతరులకు 5% ఓట్లు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక పాజిబుల్ నెంబర్ 6లోకి వెళితే వనమా వెంకటేశ్వరరావు వర్సెస్ ఎడవల్లి కృష్ణ కనుక పోటీలోకి దిగితే ఎలా ఉండే అవకాశం ఉందంటే, కాంగ్రెస్ అభ్యర్థిపై పొంగులేటి ప్రభావం ఖచ్చితంగా కనిపిస్తోంది. అదేవిధంగా ఎడవల్లి కృష్ణ కాపు సామాజిక వర్గం కావడంతో రెడ్డి అదేవిధంగా కాపు సామాజిక ఓటర్లు ఈయనపైన మొగ్గు చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు బీఆర్ఎస్కు సిపిఐ మద్దతు ఉంటే 35% ఓట్లు వచ్చే అవకాశం కనిపిస్తుంది. మరోవైపు వెలమ సామాజిక వర్గానికి చెందిన వనమ పోటీలో ఉన్న కుమారుడి చెడ్డ పేరు ఆయనకి మైనస్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. కానీ ఎలా చూసుకున్నా సరే ఓవరాల్గా ఈ కాంబినేషన్లో కాంగ్రెస్ పార్టీకి 50% ఓట్లు వస్తే బీఆర్ఎస్కు 35%, ఇతరులకు 15% ఓట్లు దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో ఓవరాల్గా ఇది కొత్తగూడెం నియోజకవర్గానికి సంబంధించినటువంటి సర్వే రిపోర్ట్.